అంటార్టికా మంచుకొండల్లో మహేష్ వారణాసి బిగ్ ఫైట్. ఒకవేళ అదే నిజమైతే వారణాసి నయా రేర్ రికార్డ్. ఇండియన్ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక్కడికే ఈ రికార్డ్ సొంతం. ఇంతకీ వారణాసి అప్డేట్ అండ్ ఆ రేర్ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యావత్ సినీ ప్రపంచం ఈగర్ గా వెయిట్ చేస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్నటువంటి ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే షూటింగ్ స్పీడ్ గా సాగుతుండగా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఇచ్చినటువంటి ఒక హింట్ తో వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ అంటార్టికాలో జరుగుతున్నట్లు కన్ఫర్మ్ అయింది. ది బ్లఫ్ మూవీపై ప్రశంసలు కురిపిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేయగా ప్రియాంక ఆయనకు థ్యాంక్స్ చెబుతూ త్వరలో అంటార్టికాలో కలుద్దామంటూ రిప్లై ఇచ్చారు. జార్జియా షెడ్యూల్ తర్వాత అంటార్టికాలో ఇంపార్టెంట్ సీన్ షూట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సినిమాలో భారీ యాక్షన్ సీన్ మంచుకొండల్లో షూట్ చేశారట. ఈ ఫైట్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి టైటిల్ గ్లింప్స్ అంటార్టికా మంచుకొండలను చూపించి హైప్ క్రియేట్ చేశారు. సృష్టి ఆవిర్భావం నుంచి వారణాసి నగరం పుట్టుక, రామాయణంలో ఒక ముఖ్య ఘట్టంతో పాటు ప్రపంచ యాత్ర చేసే ఓ సాహసికుడు కథగా వారణాసిని తెరకెక్కిస్తున్నారు దర్శకధీరుడు జక్కన్న. అన్ని కాలాలు యుగాలను కలిపి విజువల్ వండర్ ను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 14 నెలల షూటింగ్ కంప్లీట్ అయినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రియాంక చోప్రా. మరో 6 నెలల షూటింగ్ చేస్తే మూవీ కంప్లీట్ అవుతుందని అన్నారు. రామాయణం కీలక ఘట్టం సహా ఇతర సీన్స్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుండగా మిగిలిన సీన్స్ కూడా త్వరగా పూర్తి చేసి విఎఫ్ఎక్స్ ఇతర పనులపై ఫోకస్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఓవైపు మూవీ షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు బిజినెస్ కూడా అంతే వేగంగా జరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఓటీటీ డీల్ కోసం బిగ్ కాంపిటీషన్ నెలకొనగా ఓవర్సీస్ రైట్స్ కోసం దాదాపు 160 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. అన్ని ఇండియన్ భాషలకు కలిపి ఈ రేంజ్ ధర పలకడం ఓ రేర్ రికార్డ్. వారణాసి కోసం ఏడాది ముందు నుంచే మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు అని కూడా పూర్తిగా మొదలు కాకముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషం. ఇక రాబోయే రోజుల్లో థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మూవీలో రుద్రుడిగా మహేష్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ కుంబాగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శివభక్తుడిగా ప్రకాష్ యాక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇకపోతే ఓవర్సీస్ లోనూ ఇదే క్రేజ్ కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఇండియన్ భాషలకు సంబంధించి ఏకంగా 160 కోట్ల ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై టీం కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఓవర్సీస్ రైట్స్ కి గాను ఇన్ని కోట్లు దక్కించుకున్న తొలి భారతీయ సినిమాగా వారణాసి అవుతుంది. ఇదో రేర్ రికార్డ్. రొటీన్ కు భిన్నంగా అండ్ టైటిల్ గ్లిమ్స్ తోనే కథ, దాని స్థాయి ఎలాంటిదో ఆడియన్స్ కు పరిచయం చేశారు రాజమౌళి. ఈ ఫ్యాంటసీ మైథాలజికల్ మూవీలో మహేష్ బాబు రాముడిగాను కనిపించనున్నారట. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంబాగా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇకపోతే 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. దాదాపు 120 దేశాలకు పైగానే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది. అత్యధిక దేశాల్లో రిలీజ్ అయినటువంటి ఇండియన్ సినిమాగా కాను వారణాసి నిలవనుంది. యావత్ సినీ ప్రపంచం ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ విజువల్ వండర్ వారణాసి కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఈ సినిమా వస్తున్నటువంటి ఆ సినిమా గ్లిమ్స్ తోనే ఓ రేంజ్ లో హైప్ అయితే క్రియేట్ అయింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా డెఫినెట్ గా ఒక ఎత్తు అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సోషల్ మీడియా వేదికగా ఇచ్చినటువంటి ఒక హింట్ తోటి అంటార్టికాలో ఒక పెద్ద యుద్ధమే జరగబోతున్నట్లు కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా సినిమా చేసిందంతా కూడా అంటే త్వరలో అక్కడ కలుద్దామని చెప్పిన తర్వాత ఆ మంచు కొండలో చేసినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా అవి సినిమాకు పెద్ద హైలైట్ గా నిలవన్నాయని అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్ గా ఈ సినిమా అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా డెఫినెట్ గా మరొక ఎత్తు అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన చేసింది వేలు. అంటే ఏదైతే ఈ మంచుకొండలు చేసేటువంటి ఫైట్ ఉంటుందో మూవీకే స్పెషల్ అట్రాక్ట్ గా నిలుస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి టైటిల్ గేమ్స్ కూడా అంటార్టికా మంచుకొండలు చూపించి మంచి ఒక హైప్ అయితే అది క్రియేట్ అయింది. దాంతో అంటే ఉన్నటువంటి అన్ని సీన్స్ ఏదైతే ఉంటుందో ఆ సీన్స్ అన్ని కూడా షూట్ చేశారు రాజమౌళి. ఇక మిగిలిందల్లా కేవలం రాముడిగా కనిపించేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీన్స్ మాత్రమే అందులో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. దీంట్లో మహేష్ బాబు 2 క్యారెక్టర్స్ లో కనిపించున్నారని మనకైతే
నిజంగా కొంచెం ఒక అర్థమవుతుందన్నమాట. అంటే ఒకటి రుద్రుడి క్యారెక్టర్‌లో ఒకటి చేస్తున్నాడు. అండ్ దాని తర్వాత మేజర్‌గా ఉన్నటువంటి సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంకోటి రాముడిగా కనిపించబోతున్నారని అదైతే తెలుస్తుంది. బట్ చూడాలి. అంటే మిగిలిన షూట్ కూడా కంప్లీట్‌గా చేస్తే వీఎఫ్ఎక్స్ కూడా తొందరగా ఫోకస్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. ఓవైపు మూవీ షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు బిజినెస్ వర్గాలు ఇవి కూడా కంప్లీట్‌గా జరుగుతూనే ఉన్నాయి. అటు ఓటీటీను అండ్ దాని తర్వాత ఇక్కడ శాటిలైట్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఓటీటీ బిజినెస్‌లు ఇవన్నీ ఒక పక్క బిజినెస్‌లు, మరో పక్క ఇక్కడ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక మిగిలిందల్లా కేవలం ఇంకొక 6 నెలలు మాత్రమే. సో 14 నెలల షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6 నెలల షూటింగ్ ఉంటే నిజంగా ఈ సినిమా నిజంగా ఎక్కువ టెక్నికల్ వర్క్ సంబంధించే ఈ సినిమా వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్‌గా విజువల్స్ మేజర్‌గా ఇంపార్టెంట్ కాబట్టి సినిమాకి. అండ్ గ్లిమ్స్‌లో చూపించినటువంటి చాలా చాలా లొకేషన్స్ అంటార్టికా, ఆఫ్రికా అడవులున్నాయి. దాని తర్వాత అంటార్టికా మంచు కొండలున్నాయి. దాని తర్వాత ఒక పెద్ద అమ్మవారి టెంపుల్ సంబంధించినటువంటి తల నరికినటువంటి అమ్మవారు ఉంది. సో ఇలా రకరకాలైనటువంటి కాన్సెప్ట్ తోటి అంటే ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ టైమ్ ట్రావెల్‌లో ఏదైతే ఉందో ఈ జోనర్‌లో సినిమా ఉండబోతుందనైతే క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా రాజమౌళి స్ట్రాటజీ చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే సినిమా స్టార్ట్ అయిందని తెలుసు, షూట్ జరుగుతుందని తెలుసు, అన్నీ తెలుసు. అయినా కానీ ఒక్క ఫోటో కూడా ఎక్కడ కూడా బయటికైతే రాలేదు. అండ్ ఆ బయటికి రాకపోవడమే బజ్‌ని ఇంకెక్కువగా క్రియేట్ చేసింది. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ అయినాయి. అది మహేష్ బాబు ఒకడున్నటువంటి 'పృథ్వీరాజ్ సుకుమారన్' దగ్గరికెళ్ళడం, అక్కడి నుంచెళ్ళి కాళ్ళ మీద పట్టి కూర్చొని ఏదో మాట్లాడుతూ డైలాగ్ చెప్తున్నా. ఆ సీన్స్ బయటికొచ్చినప్పటి నుంచెల్లి సినిమా మీద ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకోసమనే ఏ అప్డేట్ కూడా అఫీషియల్‌గా లాక్ చేయకుండా లేటెస్ట్‌గా పెట్టినటువంటి ఒక ఈవెంట్ ఏదైతే ఉందో గతంలో పెట్టినటువంటి ఆ ఈవెంట్‌ని కూడా జియో హాట్‌స్టార్‌కి ఓటీటీ వేదికకి ఇచ్చిండు. సో అది టెలికాస్ట్ చేయడానికి దానికి సంబంధించి ఒక 70-80 కోట్ల బిజినెస్ జరిగినట్లయితే క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఏందంటే చాలా మంది ఏందంటే అలాంటి ఒక ఈవెంట్‌ని బిజినెస్‌గా మార్చడం చాలా తక్కువ. దాంట్లో ఉన్నటువంటి యాడ్ స్పాన్సర్స్ అండ్ దాని తర్వాత లైవ్ లింక్ ఇచ్చి యూట్యూబ్‌లలో రిలీజ్ చేయడం తప్పితే, ఇంతవరకు కూడా ఒక ఓటీటీ వేదిక సంస్థని డెఫినిట్‌గా దానికి కూడా ఈ లైవ్ లింక్ అంటే ఏదైతే ఈవెంట్ ఇచ్చేసి, దాన్ని కూడా బిజినెస్ స్ట్రాటజీగా మార్చడంలో జక్కన్న తరువాతే, ఆయన మైండ్‌సెట్ తర్వాత అని కూడా చాలా మందైతే తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా డెఫినిట్‌గా అత్యధిక దేశాల్లో రిలీజ్ అయినటువంటి ఇండియన్ సినిమాగా కూడా వారణాసి నిలుస్తుందనైతే చాలా చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇన్‌ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఇప్పటివరకు కూడా స్టిల్ రాజమౌళి చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒక జోనర్. అంటే 'బాహుబలి' కావచ్చు, 'ట్రిపుల్ ఆర్' కావచ్చు, అంతకుముందు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇదొకటి. అంటే 'వారణాసి' లాంటి ఒక ఇండియన్ టైటిల్‌ని కంప్లీట్‌గా ఇదొకంటే యావత్ ప్రపంచం మొత్తానికి చాటి చెప్పేటువంటి సినిమా. సో, దీంట్లో మేజర్‌గా ఏంటంటే ఇంకొక 6 మంత్స్ అంటే ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఇంత తొందరగా ఫినిష్ చేస్తాడంటే కొంచెం డౌటొస్తుంది అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు జక్కన్న విషయంలో. ఎందుకంటే ఆయన తీసింది చెక్కుతూనే ఉంటారు కాబట్టి అందుకే ఆయనని జక్కన్న అంటారు. మరి మేబీ 2027 ఏప్రిల్ 7థ్ అంటే ఆబ్వియస్‌గా ఇది నమ్మదగినటువంటి డేటే. ఇంకా 6 మంత్స్ షూటింగ్, మరి మిగతా టైము ఎడిటింగ్ అంటే టెక్నికల్ వర్క్ సరిపోతుందంటే డెఫినిట్‌గా నో అనే చెప్పొచ్చు. సో, రాజమౌళి అంత ఈజీగా కాంప్రమైజ్ కాడు కాబట్టి ఈ సినిమా ఇగ వచ్చేటప్పుడే వస్తది. బట్ ఆయన వర్క్ ఆయన చేసుకునే రేంజ్‌లో కూడా ఫ్యాన్స్ చాలామంది ఓపికతోటైతే వెయిట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఈ సినిమా గనక బయటికొచ్చిన తర్వాత ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇదొక రేర్ రికార్డ్‌గా అలా ఉండిపోతుంది. దీన్ని మళ్ళీ బీట్ చేయాలంటే మళ్ళీ రాజమౌళే రావాలి అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, మరి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇలాంటి ఒక స్టోరీ అండ్ దాని తర్వాత ఫస్ట్ టైమ్ మహేష్ బాబు కూడా డిఫరెంట్ స్టోరీలో ఆయన ఒక రాముడిగా అండ్ దాని తర్వాత రుద్రగా ఇలా తీయబోతున్నాడు. ఇన్‌ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాకు క్రేజ్ పక్కన పెడితే మిగతా ఉన్నటువంటి ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళకి మించి ఇంకా పెర్ఫార్మ్ చేసేటువంటి ఆర్టిస్టులు. సో, అందుకోసమని ఈ సినిమా మరి ఎలా ఉండబోతుందని కూడా చాలా మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఆ మంచు కొండల ఫైట్ అయితే ఏదైతే ఉందో అదే సినిమాకు పెద్ద హైలైట్‌గా మారబోతుందని తెలుస్తుంది. సో, అందుకోసమనే మహేష్ బాబు కూడా డెఫినిట్‌గా ఈ స్టేజ్‌లోనే ఉంటాడు. ఎందుకంటే 120 కంట్రీస్‌కి ప్లస్‌గా రిలీజ్ అవుతుందంటే ఒక ఇండియన్ సినిమా అది ఏ హీరోకి కూడా దక్కలేదు. ఫర్ ది ఫస్ట్ టైమ్ మహేష్ బాబుకి ఆ వన్ అండ్ ఓన్లీ రికార్డ్ అయితే ఉండబోతుంది. సో, మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.